అలాగే తదుపరి రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది గురుగారు? కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడే నేను చెప్పినట్టు శుక్రుడికి చంద్రుడికి పడదన్నా కదా. కనుక ఏ రాశి వారు చూసినా చూడకపోయినా ఏ కర్కాటక రాశి వారు మనం తప్పకుండా జనవరి నెల 3వ తేదీ సాయంత్రం, ఆ రోజు వారం శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి 9 గంటల లోపల కరెక్ట్ ఎన్ని గంటలకని చెప్పచ్చు. కానీ ఒకరు అమలాపురంలో వింటారు, ఒకరు కాశీలో వింటారు, ఒకరు మెడ్రాస్లో ఉంటారు. కనుక ఊరి టైం చెప్పడం కనుక ఏదైనా సూర్యాస్తమయం దగ్గర నుంచి 8:50, 8:55 మధ్యకాలంలో కాసేపు వస్తారు. సయ్యాటలాగా ఉంటారు ఇద్దరు. ఆ ఇద్దరు సయ్యాట చూసి పడితే శత్రువులు చక్కగా నమస్కారం చేసుకోండి. ఏదైనా కర్కాటక రాశి వారికి ఏంటంటే అదే శ్రీరామ రక్ష. అలాగే జనవరి నెలలో 25వ తారీఖున పరిహారంగా ఇది చేస్తుంటే కర్కాటక రాశి వారికి డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి. అష్టమశని నుంచి విముక్తి కాబోతున్నారు. రేపు మార్చి 29 అష్టమశని నుంచి విముక్తి అవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ రంగాల్లో చిటికలు వేస్తూ పరిగెట్టే అవకాశాలు వచ్చేస్తాయి. అదృష్ట స్థానం ఏదో తొంగి చూస్తున్నట్టుగా ఉంటుంది అదృష్ట స్థానం నుంచి. కానీ ఎక్కువ హోప్స్ మాత్రం దీని మీద పెట్టుకోకూడదు. కష్టపడాలి. మనకి ఎందుకంటే బ్రహ్మాండం వస్తుంది అనకూడదు. మన ప్రయత్నం మనం చేసేసి ఆ తర్వాత భగవంతుని మొక్కుకోవాలి. భగవంతుడికి నిన్నే టెంకాయ కుట్టానండి మనమేం అక్కర్లే అనుకుని కుదరదు. కానీ భగవంతుడికి మనం నమస్కారాలు అన్నీ చేసినా, పూజలు చేసినా, పునస్కారం, నోము, వ్రతాలు చేసినా మన ప్రయత్నాలు, ఈ కర్కాటక రాశి వారి ప్రయత్నాలు చేయరు. మనకు అయిపోయింది. ఎంత ప్రయత్నం కనుక మీరు చేస్తే కర్కాటక రాశి అంత అనుకూలత వస్తాయి. వివాహ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, డబ్బు విషయాల్లో కావచ్చు, గృహ యోగం కావచ్చు, వాహన యోగాలు కావచ్చు. ఒక్కోసారి రెండో వాహనం కూడా ఉన్న 3 నెలల్లో రెండో వాహనం కొనేటువంటి అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కనుక ఎన్ని చండాలపు గ్రహస్థితులు ఉన్నా ఏం కంగారు పడవద్దు కూడా అని చెబుతున్నా. కనుక ధైర్యంగా ఉండండి, డెవలప్మెంట్స్ వస్తాయి. ఏదైనా ఒక స్త్రీ యొక్క సహాయం చక్కగా అనుకూలిస్తుంది. ఎవరికైనా స్త్రీకి మీకు సహాయం చేస్తారు. ఆ స్త్రీ ద్వారా పరోక్షంగా ఇండైరెక్ట్గా వ్యతిరేక అర్థంలోకి చేసుకోకూడదమ్మా. ఏదైనా ఒక ముసలావిడ ఉండొచ్చు, ముసలావిడ ఆస్తి వస్తుందని కొంత అనుకుంటారు. ఆస్తి వస్తుందో ముసలావిడికి ఏదైనా సహాయం చేసిన కారణంగా ఆమె ఎవరన్నా మిమ్మల్ని రికమెండ్ చేయవచ్చు. ఏదైనా డెవలప్మెంట్స్ బాగా చక్కగా వస్తాయి.